హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వనజాక్షి. ఫ్రెండ్స్, ఈ పొద్దుటి వీడియో ఏమి ఎట్లా అనేది ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. చాలా ఇష్టమవుతుంది. ఫ్యామిలీ బ్లాగ్ అయి ఉంటుంది. ఇప్పుడు మనం అదరగొడదాం. అంతా రెడీయేనా? డీలే కెమెరా సూపర్ డీలే మ్యూజిక్ రెడీ గురు. ఈ పొద్దు వచ్చేసి మేము మా పెద్దక్కోళ్ళ ఊరికైతే వచ్చేస్తామే. బెంగళూరుకి పోయింటాం కదా. ఈ వీడియోలంతా రాలేదు. ఫస్ట్ మా అక్కోళ్ళ ఊర్లో పండగ వీడియోనే ఫస్ట్ వీడియో వేస్తా అన్నాను. అన్నాక ఇది వెనకటి వీడియోస్ అంతా వస్తాయి చూడండి. ఐటమ్స్కి అనేసి తిరగ ఫంక్షన్ ఉండే అనేసి అంతాను బెంగళూరుకి పోయింటమే. బెంగళూరు ఇంకానే అట్లే మా అక్కోళ్ళ ఊరికైతే వస్తామే బైర్కూరు అనేసి. ఇంకా ఆల్రెడీ మా అమ్మ అంతా ముందుగానే వచ్చిండ్రి పండగకి అనేసి. మేము పోకముందే వచ్చిండ్రి. అందుకే మేము మామూలు చూసేపాటికి మా అప్పకి ఖుషి అయిపోతుంది. మా అక్క కూతురు పెండ్లకి వచ్చింది. అన్నంకి ఇప్పుడు వచ్చినాము. మా బావ రియాక్షన్స్ ఇంటారు కదా మా బావ ఏం చెప్పనేసి. అంటే నేను అందరికి చిన్నదాన్ని, అందుకోసమే మా ఇంట్లో ఎవరికైనా కానీ నేను అంటే చాలా ఇష్టము. అంటే చిన్నప్పటి ఇంకా చూసి నన్నే చిన్న వాళ్ళ బిడ్డతో సమానంగా పెంచి ఇచ్చేయన్నారు కదా, వాళ్ళ బిడ్డ వచ్చినట్లే ఫీల్ అవుతారు. ఇక్కడ మా అక్క మా అక్క కొడుకు ఇద్దరును పండక్కి అంటే మా బావ వాళ్ళ తమ్ముళ్ళ వాళ్ళ ఇంటికి పండక్కి అనేసి పోయినారు. వాళ్ళ ఊర్లను పండగ ఆపొద్దే పిలిచిండ్రు అనేసి వాళ్ళు పోయినోళ్ళు. మేమును బస్సు దిగిండాము, వాళ్ళను అప్పుడు తానే పోయిరు అని చెప్పి. ఇంకా నేను మా అక్క కొడుకు, నా కొడుకు, మా బావ, మా అక్క అందరూ మేము బెంగళూరు నుంచి వచ్చింది. కాకపోతే వాళ్ళకిను పండక్కి చెప్పిండ్రి మా రెండో అక్క బావకిను. అందుకే వాళ్ళు ఆడే దిగేసి పండక్కేనే వాళ్ళు పోయిండ్రి. మేము పోయినాక ఒక 1/2 అవర్కి మా అక్క వాళ్ళంతా వచ్చేసిరి. ఇద్దరు ఒకే ఇంటికే పోయినింది. వాళ్ళు అక్కడి ఇంకా వీళ్ళు ఇక్కడి ఇంకా పోయినింది. అంటే నన్ను రమ్మన్నారు కానీ నేను ఇంకా లగేజ్ అది ఇది ఉండే అనేసి నేను అట్లా వెళ్ళిపోతే, వీళ్ళు చూసారా గోబీ తెచ్చుకొని ఏం చేస్తున్నారని. తీసుకోలేదు ఎట్లా వచ్చినాక నీకు ముద్ద పెద్ద మూడు పడేసిపోమ్మా. తిరుపతి బ్లాగ్ ఉంది కదా, అది చూసుకొని అది ఏమో చెప్తా ఉంది మా అక్క. చూస్తారు కదా ఇట్లా అందరూ మేము కలిసినామంటే ఒక దగ్గర ఇట్లనే అందరూ బాగా మాట్లాడుకొని ఖుషిగా హ్యాపీగా ఉంటాము అంతాను. మన ఇంట్లో ఉండేది ఉంటాయి. అక్కడ అంటే ఆ పని ఈ పని ఆ చేయాలి అట్లే ఉంటుంది. ఏమన్నా ఒక దగ్గర చేరినామంటే ఇట్లా అందరూ హ్యాపీగా బాగుంటాము. ఈడొచ్చేసి మా బావోళ్ళు అంతాను మటన్ చీటీ వేసుకున్నారు. దానికిను అందరూ రెడీ చేస్తూ ఉండ్రి గొర్రెలు అంతా తెచ్చుకొని. ఇంకా ఈత వచ్చేసి భోగి మంట అనేసి చిన్నోళ్ళందరూ ఆడ భోగి మంట వేసుకొని ఆతవే ఉండరు. చలిను చాలా ఉండే. సరే అనేసి చిన్నగా భోగి మంట వేసుకొని అది పెద్దగా అయింది. ఏమాయ ఎట్లా అనింది అట్లే చూసుకొని ఉండండి. ప్లాస్టిక్ కవర్ అంటే వస్తున్నా ఓకే ఓకే నడుచుకమ్మా సరే మమ్మీ ఇక్కడ రా నువ్వు రా ఈ పిల్లని చూడండి ఆడబెట్టి చూడాలి.
అంటే మా అక్క వాళ్ళ ఊర్లో మనకి పండగ డేట్ వస్తుంది కదా, ఆ డేట్ పోయినాక మూడో మంగళవారము బుధవారము పండగ ఉంటుంది. ఎప్పుడు అంతే, సంక్రాంతి పండగ పోయినాక మూడో మంగళవారము బుధవారము పండగ వచ్చేది. అందుకోసము మేము అందరూ పండగకి ఎప్పుడూ పోతా ఉంటుమి. మన నువ్వు ఉండు వస్తాడు. అట్లే ఇసుపెట్టేసి సెకండ్స్ ఆన్ చేసి ఇసుపెట్టాయి. ఇంకా ఇక్కడ చుట్టూరా నిలుచుకుంటా కొన్ని వీడియోస్ తీసుకుంటా, సెల్ఫీస్ తీసుకుంటా, ఫొటోస్ ఇట్లా ఉంటుంది. ఇట్లా అందరూ ఇట్లా కలిసి ఒక దగ్గర ఉండి పండగ చేసుకుంటారు. ఏమే ఒకటి దీనికి అందరూ కలిసి చేసుకుంటారు. అందరినీ కలుపుకునే దానికి చూస్తాము. కొందరు దూరం పోయేవాళ్ళు ఉంటారు. అందరూ మనోళ్ళు మనకి ఇష్టమై మనలో అందరినీ ఇష్టమయ్యి ఒక మాట వచ్చినా పోయినా మనం అందరూ ఎప్పుడు బాగుంటామో అప్పుడే వాళ్ళే కొందరు ఎంతే కలుపుకొని పోదాము, ఎంతే బాగుందాము, ఇచ్చేద్దాము అని కొందరు ఉంటారు. మేము వేరేనే అని చూపించేవాళ్ళు. అట్లా ఉండేవాళ్ళని అట్లే ఉండండి, మీరు అట్లే ఉండాలనేసి అందరూ కలిసి ఏమైనా పండుగలే కానీ ఏమైనా కానీ కలిసి కాదు వీడు అక్కడ భోగమంట వేసేసి వీళ్ళు ముగ్గురే ఎక్కడో వెళ్ళిపోతున్నారు అని అనుకుంటున్నారా. వీళ్ళకి అదంతా అగ్గి అంతా వేసినాక నిప్పులు అంతా చూసినాక వాళ్ళకి ఒక ఐడియా వచ్చింది. దాంట్లో ఏమన్నా కోడి అట్లా ఏమన్నా కాల్చుకొని తింటే బాగుంటుంది కదా అనేసి, అందుకోసమే ఇప్పుడు తెచ్చేదానికి అనేసి అంగడికి పోతా ఉన్నారు వాళ్ళు ముగ్గురును. ఇంకా అంతలో ఈత వచ్చేసి మేము వస్తాం కదా, వచ్చినాక నా కొడుకుని అంతా పంపించేసి మిషన్కి పంపించి బియ్యము అంతా వేయించుకొచ్చారు, బియ్యం పిండి అంతాను. అందుకే ఇప్పుడు దీపావళి కోసం అనేసి మా యొక్క పాకం పట్టేసి ఇతవ దీపంకి అనేసి చేస్తా ఉన్నాము. మేమంతా కజ్జాయిలకయ్యి ఇట్లా చెల్బిండి అంటాం కదా, తంబిట్టు చెల్బిండి చెల్విడి అని అంతా అంటారు. మేమనేది చెల్లిపిండి అని అంటాము. దాన్ని మేమే చేసుకుంటాము. మా అప్ప బాగా నేర్పించిండాడు మాకు ఎట్లా చేసేది ఏమి అనేసి. అదంతా మా అప్ప చేసేటప్పుడు అంతా చూసుకోనుండి ఇప్పుడు మేమే చేసుకుంటాము పాకం తీసి. ఇప్పుడు అంతే, మా అప్ప పక్కనే కూర్చొని అట్లా వెళ్ళా ఇట్లా వెళ్ళా అట్లా ఉంటుంది ఇట్లా ఉంటుంది అని చెప్తా ఉంటాడు. ఎట్లా మా అప్పని ఇంకా మేము నేర్చుకుంటుమి. మా అప్ప చెప్తా అంటాడు, మా అప్ప వాళ్ళ అమ్మ నేర్పించి నాకే ఇట్లా వాళ్ళ నీళ్ళని అడుక్కోకుండా మనమే చేసుకోవాలా అనేసి అట్లా మేము ఇప్పుడు మా అప్ప దగ్గర నుంచి మేము నేర్చుకున్నాము. చూడండి అనేది ఇవన్నీ చేస్తారు. ఎన్ని దేవుళ్ళకి కోడి కోడి ఇంకా పండగ అని అంత పొద్దులో కూడా అంగళ్ళు తీసిండ్రి, కోడిని తీసుకొస్తా ఉన్నారు. పదరా ఇట్లా బాగా వస్తుంది పదరా చూడ స్కిన్ అవుట్ చేసి అది వస్తుంది. చూస్తారు కదా వీళ్ళందరూ చేరితే ఎట్లా ఉంటుంది అనేసి. గాడీలో అంతా పోకొని అయినా లిమిట్గానే తోలుతారు, అట్లంతా ఏం లేదు.
ఇక్కడ వచ్చేసి చూడండి నా కొడుకే కోడినంతా క్లీన్ చేసి అది స్కిన్ అవుట్ చేసి క్లీన్ చేసి ఇప్పుడు మసాలానంతా వేసి రెడీ చేస్తూ ఉన్నాడు. ఇద్దరును చేస్తున్నారు మసాలా అంతా పూసి వీళ్ళదే ఇంకా ఇప్పుడు ఇట్లా బాగుంటుంది కదా. అంటే మా బావగాను అంటా ఉండంట ఎప్పుడన్నా అంటే ఇక్కడ కాకపోయినా ఊరికి పోయేసి ఇట్లంతాను అందరూ చిన్నోళ్ళంతా సేరి ఇట్లంతా చేసి తినాలా అనుకొని ఇప్పుడు ఈ తవ కోరిక అనేది నెరవేరుతుంది అని అనుకోవచ్చు. అంటే ఒకటేమంటే మా అక్క కూతురు ಹೋಯ್ತು నచ్చలేదే బాటిల్ కాల్సింటే ఏదో ఒకటి సర్ది ಅರ್ಶಿನ ಹಾಕ್ಬೇಕು ಅರ್ಶಿನ పసుపు వేయండిరా. అదే కలర్ కనిపిస్తా ఉండలే అందుకని మిక్స్ దాని మీద మిక్స్ చేయండి ఊరికట్లా వేసుకుంటా. చూసారు కదా మసాలాలు అంతా సరి చేసుకొని వీళ్ళిద్దరే షెఫ్లు అయిపోయిండారు. ఎట్లెట్లు చేస్తారో చూద్దాము. అట్లే చూడండి అవతల నిప్పుల్లా కాల్చేది కదా అదేను కొత్తగా ట్రై చేస్తూ ఉన్నారు చేయని. ఒకసారి పోయినసరి కరోనా టైంలో మా ఊర్లో అంటే రాయలపాడులో అప్పుడు చేసిండే మా యొక్క కొడుకు వీళ్ళందరూ అప్పుడు రజాలు కదా చిన్నోళ్ళకి అంతాను ఈతకి వచ్చిండ్రు అప్పుడంతా చేసిరి అదే జ్ఞాపం చేసుకుంటూ ఉండే. అదే అందరూ ఉండాము. మా అక్క కూతురు కూడా వచ్చిందంటే బాగుండు ఆ బిడ్డ రాలే. ఇప్పుడు సైడ్కి అవి కావాలంటే వేసుకుంటా అన్ని పుల్ల బాదేమి ట్రైపాడ్ wait for part 3 1 million views only part 2 ఆ కెమెరా తీసుకుంటుంది ఇది నీ 6 ఇక్కడ మా బావ వాళ్ళంతా క్లీన్ చేస్తున్నారు. ఉండు కడిగి పెట్టినే కానీ ఎబ్బే అది ఓపెన్ చేయాలి కదా ఇంకా అట్లా ಸುತ್ತಬೇಕು ಸುಮ್ಮನೆ ಇರಮ್ಮ ಯಾಕಮ್ಮ చూడండి ఫైనల్గా ఇట్లా సెట్ చేసినారు. రివర్స్ చేస్తుంది అంటే ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం శిల మీద పెట్టిండేది. నమ్మితే నమ్మలేకపోతలేదు. ఈడ వచ్చేసి ఆయిల్ క్యాన్ని ఓపెన్ చేసేసి దాంట్లోకి నిప్పులేసి దాని మీద జాలరీ మీద చికెన్ పెట్టి ఇట్లా ఫ్రై చేస్తూ ఉన్నారు. నీకు ప్రాబ్లమ్ అనా ముందుగా చెప్పింది ఇది స్ట్రీట్ లైట్ కొంచెం ఇక్కడ తిప్పేసింది. కనిపిస్తుంది కట్లుంటాయి ఫైనల్గా చికెన్ ఇట్లా రెడీ చేసినారు. పెద్ద కరెక్ట్ స్టూడెంట్ కరెక్ట్ స్టూడెంట్ ఎవరి మీద కరాటే పెద్ద చూడండి మా బావ ఇట్లా చేస్తానే దానికి నా కొడుకు చెప్పింది పెద్ద కరాటే స్టూడెంట్ మమ్మీ అనేది.
ತಿಂದ್ರೆ ನಡೀರಿ మా బావ అది కర్ర తిప్పేది ఉంది కదా, అది చేస్తా ఉండేదానికి నాకు అడుగు దాన్ని చూసేసి పెద్ద కర్ర స్టూడెంట్ మమ్మీని. ఇంక ఇప్పుడు ఆ చికెన్ తినాలి కదా, అందుకని అందరినీ ఒక దగ్గర చేరుస్తూ ఉన్నారు మా కొడుకు. అందరినీ తోడుకొని పోయి ఇంకా ఆ చికెన్ ఫ్రై చేయండి, అది ఎట్లా చేయండారు, టేస్ట్ ఎట్లుంది ఏమి అనేసి ఇప్పుడు పోయి టేస్ట్ చేద్దాము రాండా. మీ ఊర్లో అంతా ఎట్లా జరుపుకుంటారు ఈ పండగ, ఏమి ఎట్లా అనేసి కామెంట్ చేయండి. మా ఊరి పండగను సంక్రాంతి ఎట్లా చేస్తామని అది వస్తుంది వీడియో, అది కూడా వేయనే లేదు చాలా రోజులాయా. ఈ వీడియో అయినాక వేస్తాను. ಸಾಗರು ಸ್ನಾನ ಮಾಡಿದ್ದು ಆದ್ರೆ ಯಾರು ಸಪೋರ್ಟ್ ಮಾಡಿಲ್ಲ. ಅಣ್ಣ ಮೂಳೆ ತಿಂತವ್ನೆ. ಚೆನ್ನಾಗಿರತ್ತೆ. ಎಲ್ಲ ಕಟ್ ಮಾಡಿ ಕೊಡ್ರಮ್ಮ. ఐటమ్స్ తెచ్చేటప్పుడు ಎತ್ಕೋ, నువ్వు ಕೊಡು, ಕಟ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀರಾ, ನಿಮ್ಮ ಅಪ್ಪನ ಕೊಡು. కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం. చూసారు కదా, ఒక కోడిని ఫ్రై చేసుకొని తింటా ఉండారు. ఇంకా మా బావ అంతాను చీటీలు వేస్తారు ఈ సంక్రాంతి పండుగకి అనేసి, మటన్ చీటీలు అనేసి. అవి వచ్చేసి ఒక 10-20 గొర్రెలు తీసుకొని చీటీలు వేసిండే వాళ్ళకంతా ఇంత అనేసి ఇంగిడిచ్చి ఇస్తారు. ఒక్కొక్కరికి అంతాను దగ్గర దగ్గర ఒక 10 కేజీ, ఒక ఇంటికి అంతా చేరితే ఒక 10 కేజీలు అట్లంతా వస్తాయి. అట్లా అదే మా బావ అక్కడ క్లీన్ చేస్తూ ఉండింది. అదే వీడియో అంతాను పట్టుకున్నాను, కానీ వేస్తే కాపీరైట్ స్ట్రైక్ వస్తుంది, వీడియోకి డిలీట్ అయిపోతుంది. అందుకని ఆ వీడియోని ఏమీ షేర్ చేయలేదు. నెక్స్ట్ వీడియో పండగ వీడియో అయి ఉంటుంది, చాలా బాగుంటుంది, మిస్ కాకుండా చూడండి. ఈ వీడియో వచ్చేసి ఈ తక్కినే స్టాప్ చేస్తాను.